బీజేపీ నుంచి. ఈ తాగునీటి సమస్య గురించి అలాగే ప్రాథమిక సౌకర్యాల గురించి మీరు ప్రభుత్వానికి ఏమైనా ఇంప్లిమెంటేషన్ సంబంధించిన సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారు? థ్యాంక్ యూ. డెఫినెట్ సార్, ఉద్దేశం అదే కాబట్టి మిగతా దానికి ఎక్కువ తీసుకుంటాం కానీ ఇక్కడ ఇంకా తక్కువ తీసుకొని చెప్తాం. అంటే ఎందుకు తక్కువ తీసుకొని ఇప్పుడు చెప్పాలి అంటే దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీ ఒక ఆయనకి పిలిపించాలి, ఆయనకి శాలరీ ఇవ్వాలి, అసలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే సార్ అన్ని స్టేట్స్లోని చేయాలనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఏదైనా పాలసీ ప్రకటించే ముందర ఇప్పుడు మీకు సూపర్ 6 ఉందండి, మీకు అందరికీ తెలుసు, కూటమి నుంచి సూపర్ 6 ఉంది. దాంట్లో ఫ్రీ బస్సు స్కీమ్ లేకపోయినా కానీ 4-5 సీట్లు తేడా ఉండేది, కానీ ఇంచుమించుగా ఇదే నెంబర్ వచ్చింది. అంటే సూపర్ 5 అయినా ఇదే వచ్చినది. సూపర్ 4 అంటే సిలిండర్ తీసి పక్కన పెట్టా కానీ 150 తగ్గకుండా వచ్చింది. కానీ సూపర్ 4 సూపర్ 6 అవడం వల్ల కొన్ని వేల కోట్లు పంచాల్సి వస్తుంది రేపు వద్ద ఆబ్వియస్గా. సో ఒక స్కీమ్ ఎనీ పొలిటికల్ పార్టీ ప్రజెంట్ చేసినప్పుడు ఈ స్కీమ్ వల్ల నాకు ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఈ స్కీమ్ తీసేయడం వల్ల లేదా ఉంచడం వల్ల ఆల్టర్నేటివ్ ఏముంది అని ప్రజలు కన్విన్స్ చేసుకుంటే మరి వేలాది కోట్లు, వందలాది హాస్పిటల్స్, వందలాది స్కూల్స్ వస్తాయి. దాని సర్వే అనండి లేకపోతే నాతోనే కదా వేరే వచ్చి అనలైజ్ చేసి నాకంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు, వాళ్ళ చేత కూడా తెలుసుకొని బెస్ట్గా పీపుల్కి ఏది రీచ్ అవుతుంది, వాళ్ళకి కావాల్సిన ఓట్లే కదండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓట్లు కావాలి కాబట్టి ఆ ఓట్లు మంచి పనులతో వస్తున్నప్పుడు ఆ విధంగా చేసుకునేందుకు ఆస్కారం ఉంది. అది నేను చెప్పేది సింపుల్ లాజిక్. స్ట్రాటజీ 2 రకాలుగా చెప్పొచ్చండి ఏ పొలిటికల్ పార్టీకైనా ఏ వ్యక్తికైనా. అన్నా నువ్వు ఇట్లా డబ్బులు పంచు, ఈ కులాల మధ్య గొడవ పెట్టుకో, ఈ కులాల మధ్య ఈ మతాల మధ్య గొడవ పెట్టు, ఈ గొడవలోంచి మనం రైజ్ అవ్వచ్చు అని చెప్పొచ్చు, అదొక లైన్. ఈ మంచి పనులు చేయండి, ఈ మురికాలను చేయండి, లేకపోతే ఈ కులాలని కలపండి, ఈ విధంగా చేయొచ్చు. నేను 2వ మార్గం ఎంచుకున్నాను. ఈ మార్గంలోనే రేపు సలహాలు ఇస్తాను, ఈ మార్గంలోనే సంప్రదిస్తాను. ఈ మార్గంలో ప్రభుత్వాలకు కానీ వ్యక్తులకు కానీ పార్టీలు కానీ హెల్ప్ చేస్తే వాళ్ళు గెలిచేదానికి ఏ విధంగా ఆస్కారం ఉంటుంది కొంచెం చెప్తాను. వాళ్ళు పేర్లుగా అవి చేస్తారా అది వేరే విషయం, నాకు సంబంధం లేని విషయం. బట్ నేనైతే ఈ లైన్ ఎంచుకున్నాను, ధర్మ మార్గం. రండి స్టేజ్. Sir, I'm Anil Kumar from Vijayawada only. Sir, my first question is that what's your qualification? And one more thing, when you recruit a person in your team, what are the qualities you are see in that person? Is that? Thank you very much, sir. When I'm going to recruit any person, truthness is I'll see that one as a major part, rather than his education background, rather than his where he came from, all these things. How he presenting himself truly, even though he is not experienced, how much true he is. That's most important thing for me. What's your qualification, sir? Sorry, BTech. Okay. But I completed in 5 years. Okay. రాజేంద్ర గారు క్వశ్చన్ అడుగుతారు. సార్, ఇది 3 రాజధానులు అనేది ఒక బ్లండర్ అనేది నా అభిప్రాయం. దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా? అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్నారా లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆబ్వియస్గా 3 రాజధానులు అనేది ప్రజలు కనెక్ట్ అవ్వలేదు సార్, అదొకటి నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో ఓన్ చేసుకున్నారు, ఆబ్వియస్గా ఇలాంటి విజయవాడ కానీ గుంటూరు కానీ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్గా దాని ప్రభావం ఎక్కువ పడింది. అట్ ది సేమ్ టైం మీరు కొంచెం వెనక్కి వెళ్తే ఓన్ చేసుకునే పని అయితే మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయారు కదా, దాన్ని కొంచెం వెనక్కి వెళ్దాం. అప్పుడు జరిగింది ఏంటంటే ఆబ్వియస్గా అదే బేస్ కాదు, ఇంకా మిగతా ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ కూడా జరిగింది. బట్ అసలు లేకుండా పోతుంది అన్నప్పుడు, దాని గురించి డెవలప్మెంట్ లేకుండా ఉంటుంది అన్నప్పుడు దాని ప్రభావం ఇంకొంచెం ఉంటుంది. లేదా మీద ఇందాక చెప్పాను కదండి, ఒక స్కీమ్ తీసేసిన అదే ఓట్ బ్యాంకింగ్ ఉంటుందని. బట్ ఇది తీసేసి మీరు వేరే ఆల్టర్నేటివ్ చూపించి కన్విన్స్ చేయాలి. మీరు మీ దగ్గర అన్నం తీసేసాను అనుకోండి, నేను బిర్యానీ ఇచ్చానే కన్విన్స్ చేయాలి. మీకు 2 లేకుండా పోతే ఆ ప్రభావం ఆకలి మంట కనపడుతుంది అనమాట. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నేను ఇండివిజువల్గా చెప్తాను, ఇది ఏ పార్టీకి మరి తప్పుగా తీసుకోవద్దు. నేను మండలాలు డెవలప్ అవ్వాలని కోరుకునే వ్యక్తిని సార్. ప్రతి మండలంలో 15,000 కోసం 20,000 కోసం ఎక్కడో శ్రీకాకుళం నుంచి అతను విజయవాడ లేదా ఎక్కడో ఇచ్చాపురం నుంచి మారి అలాంటి కాకుండా లోకల్గా ప్రతి మండలంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల గురించి పెద్ద పెద్ద కంపెనీల గురించి మాట్లాడింది. తను 15,000 20,000 30,000 కోసం వేరే ఊరు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే తను అక్కడ 7,000 8,000 రెంట్ కట్టుకుంటాడు, ప్లస్ ఇంకో 3 4,000 5,000 ఖర్చు అవుతుంది. తీరా చూస్తే మళ్ళీ ట్రావెలింగ్ ఇంకో 5,000 ఖర్చు అయితే తీరా తను 30,000 సంపాదనలో 20,000 ఏమి దానికే పోతుంది. ప్లస్ స్కూల్ ఫీజులు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరికొరు పేటిఎం చేయబా గూగుల్ పే చేయబో 5,000 ఉంటాయని చెప్పి ప్రతిరోజు ఆల్మోస్ట్ చెప్తే కష్టంగా ఉంటుంది, అడుక్కు తినే పరిస్థితి ఉంటుంది ప్రతి నెల ఎండ్ ఆఫ్ ది మంత్కి.
అలా కాకుండా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఈ 1000 కోట్లు మీరు మండలాల్లో ఏర్పరిచి వాళ్ళకి సరైన అందరికీ ఇవ్వమని చెప్పట్లేదు, దాంట్లో ఎంచుకోండి. మంచి యువతలో చాలా మంది ఏదో చేయాలని తప్పన ఉండే వాళ్ళు ప్రతి మండలంలో ఉంటారు. వాళ్ళు ఒక నెట్వర్క్ ఏర్పరిచి వాళ్ళకు బ్యాక్ ఎండ్లో మీరు సపోర్ట్ ఉండి, మీరు బ్యాంకులుగా ఉండండి, లేదా బ్యాక్ ఎండ్లో సపోర్ట్గా ఉండి, అదే ఆలోచనతో శ్రీకాకుళంలో ఒకరున్నాడు, విజయనగరంలో ఒకరున్నారు, అదే రాప్తాడులో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురిని కనెక్ట్ చేయండి, వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ ఇవ్వండి. వీళ్ళ చేత సంస్థలు పెట్టుకుంటే నాకు ఎమోషనల్గా నేను ఆ మండలాల్లో నుంచి డెవలప్మెంట్ రావాలని కోరుకునే వ్యక్తులు అండి. లేదా ఒక సెంట్రిక్ ప్లేస్లో రాజధానిలోని ఉండాలని కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సౌత్ ఇండియన్ కాప్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వేడుకూరు శ్రీనివాసరావు గారు ఒక నిమిషం మీ గురించి మాట్లాడతారు, అలానే ఆయన కూడా ఒక ప్రశ్న అడుగుతారు. నమస్కారం అండి. కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఎందుకంటే నేషనల్ సర్వేస్ కూడా అనేక సర్వేస్ మనం చూసాం ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి ఒక పారదర్శకంగా లేకుండా మరి ఈరోజు సర్వే ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు.